11 కి వచ్చేసామండి ఈ రోజు హ్యాండ్ ఎక్సర్సైజెస్ కొంచెం ట్విస్టింగ్ లో చేద్దాం ఓకే మనం డే 5 లో బేసిక్ మూమెంట్స్ చేసాం ఇవాళ వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ గా ట్విస్టింగ్ చేద్దాం ఓకే కెన్ యు టర్న్ బ్యాక్ మోనికా టేక్ యువర్ both the hands up yeah very good fold on your back చూడండి ఈ క్రాస్ వేలో మనం చేయాలి ఇది వచ్చేసి మనకి సీలింగ్ టువర్డ్స్ సీలింగ్ ఉండాలి బట్ however it is possible like ఎంత పాసిబుల్ అయితే how much it is possible అంతే చేద్దాం ఓకే స్లోలీ కమ్ డౌన్ అండ్ కింద నుంచి మనం సేమ్ బటర్ఫ్లై పోస్చర్ చేయాలండి వెరీ గుడ్ కీపింగ్ అవర్ బ్యాక్ స్ట్రైట్ we have to do this in the same again we'll do 12 counts Monica 2 yeah down ఇది బ్యాక్ బోన్ మీద స్ట్రెస్ చేస్తుందండి బ్యాక్ బోన్ బాగా ఉంటుంది అండ్ మీకు ఇక్కడ కూడా నడుము మీద పడుతుంది అండ్ షోల్డర్ నెక్ టువర్డ్స్ ఇక్కడ నుంచి కూడా మనకు స్ట్రెచ్ అనేది బాగా జరుగుతుంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మన చెస్ట్ కానీ మన టమ్మీ మీద కూడా ప్రెషర్ పడుతుందండి విల్ డూ ద లాస్ట్ కౌంట్ 12 slowly come to the take your hands upside and from sides relax yeah can you turn to the position Monica okay we'll do the next one Monica okay we interlock our fingers yeah twist it opposite direction get your hands forward and take slowly towards the upside how much you can squeeze తల మాత్రం స్ట్రైట్ గానే ఉండాలండి ఇది మాత్రం మనం ఎంత స్క్వీజ్ చేయగలిగితే అంత స్క్వీజ్ చేసుకోవాలి అండ్ ఇన్ ద సేమ్ పోస్చర్ వి డు రైట్ అండ్ లెఫ్ట్ మూవ్మెంట్స్ ఓకే టోటల్ గా రైట్ కి ఎంత బెండ్ అవ్వగలుగుతామో అంత ఓకే టేక్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్ మోనికా yes how much you can bend that much very good చూసారా ఆపోజిట్ సైడ్ మనకి మొత్తం టోటల్ బాడీ స్ట్రెచ్ అవుతుందండి అప్పర్ బాడీ కమ్ టు ద సెంటర్ slowly come towards your left side stretch as much as you can center and right side again center left ఇది కూడా మనం 12 counts చేద్దామండి if you can otherwise 6 counts or 8 counts how many you can feel comfortable center and she is able to complete 8 counts okay it's okay no problem slowly take your hands come to the position relax for a while next we'll move to the third one okay just cross your hands yes fold and keep it very tight Monica very good ఇది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అండి మనకి హెడ్ నుంచి ఇక్కడ వరకు అప్పర్ పార్ట్ మొత్తం కూడా స్ట్రెచ్ అవుతుంది యూ కెన్ స్టే దేర్ ఫర్ 12 కౌంట్స్ ఇన్ ద సేమ్ వే వీ డూ ఆపోజిట్ హ్యాండ్స్ ఆల్సో స్లోలీ టేక్ అవుట్ యువర్ హ్యాండ్స్ ఆపోజిట్ డైరెక్షన్ స్టే దేర్ ఫర్ 12 కౌంట్స్ అండి 8 9 11 and 12 slowly relax very good relax your hand muscles take your right hand fold it and try to touch with your left hand from back side ఇది చాలా మందికి టచ్ అవ్వదండి బట్ నో ప్రాబ్లం మీకు ఎంతవరకు టచ్ అవుతే అంత కానీ హెడ్ మాత్రం స్ట్రైట్ గా ఉండి మీ ఫార్వర్డ్ కి చూస్తూ ఉండాలి ఇలా కూడా ఈ పోస్చర్ లో కూడా మనం 12 కౌంట్స్ ఉన్నాం 8 9 11 and 12 slowly take out your hands ma very good that hand also relax just relax your hand muscles now do with the opposite hand take your left hand up bend it and try to touch with your right hand from your back side this is the posture andi ee posture lo kuda mana back anedi straight ga undali head anedi towards forward undali that's it 11 12 slowly
Take out your hands. This hand also. Relax your hand muscles. We'll move on to the next one. Slowly close your eyes. We'll do breathing exercises. Take a deep inhalation. Inhale. Exhale. 4 counts. Exhale. The last one. Inhale. Exhale. Slowly relax. Feel your body, keeping your eyes closed. Relax your mind. Relax your hand muscles. Focus on your hand muscles. ఇవాళ మనం హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసాం కదా. Slowly rub your palms. Keep it on your face. Slowly take out your hands. Slowly open your eyes. So, day 11 కదా. ఎలా ఉంది? హ్యాబిచుయేట్ అయిపోయావా? Yes. ఇంకా 1 డేనే ఉంది మనకి. ఓకే, యూ బికెమ్ ఎ వెరీ గుడ్ యోగా స్టూడెంట్ మోనిక. బట్ డోంట్ ఫర్గెట్ టు కంటిన్యూ దిస్. ఓకే, నీతో పాటు 10 మందిని నువ్వు జాయిన్ చేయించగలగాలి. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ ఆఫ్ కోర్స్ ఫర్ అవర్ హెల్దీనెస్ అండి. హెల్దీగా మారడమే మన కాన్సెప్ట్. ఓకే, ఫర్ టుడే వీఆర్ ఎండింగ్ ద సెషన్. బాయ్.